ఈ రోజు మన వీడియోలో ఒక మ్యాసివ్ బాంబ్ పేలబోతుంది. అదే జేమ్స్ గన్ గారి కొత్త DCU నుంచి వచ్చిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో అఫీషియల్ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్. ఈ ట్రైలర్ లో మనం ఎదురు చూస్తున్న ఆ మెయిన్ మ్యాన్ అఫీషియల్ గా ఎంటర్ అయిపోయాడు. ఎస్, అతను ఎవరో కాదు, మన జేసన్ మోమా యాజ్ లోబో. ఈ వీడియోలో మనం ఈ అఫీషియల్ ట్రైలర్ 2 యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్, అలాగే హిడెన్ డీటెయిల్స్, అలాగే విలన్స్, అలాగే వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో ఒక కొత్త విషయం ఉంది. లెట్స్ డైవ్ ఇన్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ Instagram and Telegram. Links in description lesson. So let's start our video. ఇంకా వీడియోలకు వస్తే ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క కాస్ట్ అండ్ క్రూ, అలాగే బడ్జెట్ అండ్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ మూవీ యొక్క కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలోని మెయిన్ లీడ్ ఎవరంటే మిల్లీ యాస్ కారా జోరెల్ అలియాస్ సూపర్ గర్ల్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జేసన్ మోమా యాస్ లోబో. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి ఇవి రిడ్లీ యాస్ రియోత్ మేరీ నాల్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మిటియస్ షునార్స్ యాస్ క్రీమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్. ఇతను ఈ మూవీలో మెయిన్ విలన్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క క్రూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఎవరంటే క్రైగ్ గిలెస్పీ. ఇతను టోనియా ఫేమ్, అలాగే క్రూయెల్లా ఫేమ్ డైరెక్టర్. ఇప్పుడు మనం ఈ మూవీకి రైటర్ ఎవరో చూద్దాం. ఈ మూవీ యొక్క రైటర్ ఎవరంటే ఆనా నోగెరా. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. రిపోర్టెడ్ గా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $200 million నుంచి $250 million మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఐమాక్స్ ఫార్మాట్ లో వరల్డ్ వైడ్ గా June 26, 2026 రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మనం ఈ మూవీలోని విలన్స్, అలాగే వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటో చూద్దాం. ముందుగా మన మెయిన్ విలన్ తో స్టార్ట్ చేద్దాం. క్రీమ్ ఆఫ్ ది ఎల్లో హిల్స్. ఇతని బ్యాక్ స్టోరీ ఏంటంటే క్రీమ్ ఒక బ్యూచువల్ ఇంటర్ గెలాక్టిక్ అవుట్లా. ఫ్లాష్ బ్యాక్ లో మనకు చూపించే దారుణం ఏంటంటే రూతి అనే చిన్న అమ్మాయి తండ్రిని క్రీమ్ చాలా దారుణంగా చంపేస్తాడు. ఇప్పుడు మనం ఇతని మోటివ్ గురించి మాట్లాడుకుందాం. క్రీమ్ ఏం కేవలం తప్పించుకుంటూ తిరగడం కాదు, తన దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ ఏలియన్ వెపన్ ని ఉపయోగించి తన డామినెన్స్ ని గ్యాలక్సీస్ లో ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే తన పైగా వచ్చిన వారిని అంతం చేయడం. నెక్స్ట్ వచ్చేసి క్రిమ్స్ మెర్సనరీ గ్యాంగ్. వీళ్ళు స్పేస్ బార్డర్ వరల్డ్స్ లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్. క్రీమ్ కి సపోర్ట్ గా ఉండి సూపర్ గన్ అడ్డుకోవడం వీళ్ళ పని. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ ఒక కంప్లీట్ బ్రేక్ డౌన్ ని, అలాగే హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లోబోస్ అఫీషియల్ రివ్యూ. ట్రైలర్ లో జేసన్ మోమా లోబో లుక్ లో పిచ్చెక్కించాడు. వైట్ ఫేస్ పెయింట్, సిగర్ అండ్ ఆయన సిగ్నేచర్ అదే స్పేస్ బైక్ మీద ఫ్లేమ్స్ తోని రావడం ట్రైలర్ లో హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ సన్ డీ పవరింగ్. ట్రైలర్ లో సూపర్ గర్ల్ ఒక ప్లానెట్ మీద తన పవర్స్ లేకుండా ఫైట్ చేస్తూ ఉంటుంది. అది రెడ్ సన్ రేడియేషన్ వల్ల తన క్రిప్టోనియన్ పవర్స్ వర్క్ అవ్వవని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్రిప్టో ది సూపర్ డాగ్. క్రిప్టోను ఒక ఫైటర్ గా చూపించారు. అది తన హీట్ విజన్ ఉపయోగించి సూపర్ గర్ల్ కి హెల్ప్ చేయడం మనం చూస్తాం. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఫ్రేమ్స్ లో గ్రీన్ లాంటర్న్ క్రాప్స్, షిప్స్ మరియు సింబల్స్ ఉన్నాయి. అంటే ఈ ఫిలిం లో లాంటర్న్స్ బ్యాక్గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉన్నారని అర్థం. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. క్రిప్టోనియన్స్ నాశనం అవ్వడం కల్లారా చూసిన కారా జోరెల్ అలియాస్ మన సూపర్ గర్ల్ తన కజిన్ సూపర్ మ్యాన్ లా కాకుండా చాలా కోపంగా, డిప్రెస్డ్ గా ఉంటుంది. అదే టైంలో రూతి అనే అమ్మాయి తన తండ్రి హత్యకి ప్రతీకారం తీర్చుకోవడానికి సూపర్ గర్ల్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి స్పేస్ లో క్రీమ్ వెతుకుతూ వెళ్లే గ్రాండ్ జర్నీ ఈ సినిమా. ఈ జర్నీలో లోబో వీళ్ళకి హ్యాలీగా తోడయ్యాడా లేక విలంగా వచ్చాడా అనే ట్విస్ట్. ఫైనల్ గా సూపర్ గర్ల్ తన ఐడెంటిటీని ఎలా కాపాడుకుందనేది ఈ మూవీ యొక్క ప్లాట్. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ ఏంటో చూద్దాం. జేసన్ మోమా యాస్ లోబో ఇస్ ఎ గేమ్ చేంజర్. విజువల్స్ చాలా యూనిక్ గా కాస్మిక్ వెస్టర్న్ స్టైల్ లో ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే BGM అయితే పీక్స్ లో ఉంది. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ కట్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. దీని వల్ల కొన్ని డీటెయిల్ ఓరియంటెడ్ VFX షాట్స్ ని ఎంజాయ్ చేయలేకపోయాం. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని మిస్టేక్స్ ఏంటో చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సూపర్ గర్ల్ బైక్ మీద నుంచి జంప్ చేసేటప్పుడు తన క్యాప్ పొజిషన్ ఫ్రేమ్ బైపాస్ లో చిన్న CGI గ్లిచ్ లాగా అనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏలియన్ క్యారెక్టర్స్ లో ఒకరి మేకప్ అదే ప్రోస్థెటిక్స్ క్లియర్ గా బ్లెండ్ అవ్వకుండా చిన్న టెక్నికల్ ఎర్రర్ లా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కి నా రేటింగ్ వచ్చేసి 10 స్టార్ కి 8.9 స్టార్ రేటింగ్ ఇస్తాను. రీజన్ ఏంటంటే లోబో ఎంట్రీ అండ్ మిల్లీ
కాక్ యాక్టింగ్ ట్రైలర్ కి ప్రాణం పోసాయి. విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ చాలా హైగా ఉన్నాయి. బట్ 10/10 ఇవ్వలేని చిన్న సిజిఎస్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ ని ఎందుకు చూడాలి, అలాగే ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా మనం 5 రీజన్స్ టు వాచ్ దిస్ ట్రైలర్ గురించి చూద్దాం. రీజన్ నెంబర్ 1, జేసెస్ మోమాస్ లుక్ యాజ్ లోబో. రీజన్ నెంబర్ 2, హై ఆక్టన్ కాస్మిక్ యాక్షన్. రీజన్ నెంబర్ 3, క్రిప్టో ది సూపర్ డాగ్ ఫైటింగ్ సీన్స్. రీజన్ నెంబర్ 4, స్టన్నింగ్ స్పేస్ ఫ్యాంటసీ విజువల్స్. రీజన్ నెంబర్ 5, న్యూ DCU డైరెక్షన్ బై జేమ్స్ గన్. ఇప్పుడు మనం ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, సూపర్ గర్ల్ వర్సెస్ లోబో ఫేస్ ఆఫ్ చూడడానికి. రీజన్ నెంబర్ 2, ది ఎమోషనల్ స్టోరీ ఆఫ్ కారా. రీజన్ నెంబర్ 3, మ్యాసివ్ స్పేస్ బ్యాటిల్స్ ఆన్ బిగ్ స్క్రీన్. రీజన్ నెంబర్ 4, కనెక్టివిటీ టు అదర్ DCU క్యారెక్టర్స్. రీజన్ నెంబర్ 5, క్రేగ్ గిల్స్పీస్ యూనిక్ డైరెక్షన్. సో ఫ్రెండ్స్, సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ ట్రైలర్ 2 మనకు ఒక కొత్త వరల్డ్ ని చూపించింది. కేవలం సూపర్ హీరో మూవీలా కాకుండా ఇది ఒక డీప్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ జర్నీలా ఉండబోతుంది. జేసన్ మోమో లోబోగా మన ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నాడు. జూన్ 26, 2026 కోసం మనందరం వెయిట్ చేయాల్సిందే. జేసన్ మోమో యాజ్ లోబో అండ్ మిల్లీ ఆల్కాక్ యాజ్ సూపర్ గర్ల్. ఎవరి క్యారెక్టర్ మీకు ఎక్కువగా నచ్చింది? తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. లోబో లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.